నెంబర్ ఇవ్వండి, ఆ బ్యాచ్ ఇన్వాయిస్ ఇస్తాను కదండి. ఎంత స్టాక్ వచ్చింది ఇక్కడికి ఒకసారి ఈ ఇన్వాయిస్ ఇవ్వరా? ఇదండి డేట్ కూడా ఉంది, చెకింగ్ డేట్లో మరి డేట్ ఎక్స్పైరీ అయిందంటే షుగర్ ప్రిజర్వేటివ్. ఇప్పుడు ఎందుకు పోలేని ఎట్లా అడగలుగుతారండి? 25th నవంబర్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. మరి మీ కంప్లైంట్ ఏ రోజు అంటే మీరు పర్చేజ్ చేస్తారు? డిసెంబర్. మరి ఈ గ్యాప్ మొత్తంలో ఇదన్నీ మాలిపోయి ఉంటుంది కదా. ట్వంటీ 27th ఉంటుంది. మనం 28th చేస్తాం. 27th ఉంటుంది. అన్ని ప్యాక్ కవర్ తోడేది ఈ యూనిట్ ఉంది కదా. ఈ యూనిట్ ఉంది కదా. జగిత్యాలలో కరీంనగర్ డైరీ మిల్క్ కేక్ కస్టమర్ పర్చేస్ చేశారు. కంప్లైంట్ బేస్ పైన ఏమొచ్చిందంటే విత్ ఇన్ డేట్లో ఉన్నా కూడా ఇక్కడ స్వీట్లో ఫంగస్ అనేది కనిపిస్తుంది. అది మోస్ట్లీ ఒక రీజన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్కి మళ్ళీ జస్ట్ కవర్ మాత్రమే మార్చేసి వేరే కవర్ విత్ ఇన్ డేట్ కవర్ వేసి ఉంటే మాత్రమే ఆ రీజన్ వల్ల మాత్రమే ఈ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే ఈ బ్యాచ్ నెంబర్ ఉందో కరీంనగర్ డైరీది మిల్క్ కేక్ మీరు చూసినట్లయితే ఈ బ్యాచ్ నెంబర్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం రీకాల్కి మేము ఆర్డర్ చేసాము. అంటే కంప్లీట్లీ ఈ ప్రోడక్ట్ ఏ మిల్క్ సెంటర్స్లో ఉంటాయో అవి రీకాల్ కంపెనీకి రిటర్న్ వెళ్ళిపోవాలి. అండ్ కంపెనీ ఎక్స్ప్లెనేషన్ కోసం నోటీస్ కూడా కంపెనీకి ఇస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము. సో కంపెనీ వాళ్ళు వెంటనే దీనికి రెస్పాండ్ అయ్యి రీకాల్ ప్రొసీజర్లో ఏం చేశారో వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పబ్లిక్ కూడా ఏదైనా ఇలాంటి మిల్క్ కేక్ లాంటి ఈ ఐటెం లాంటిది ఏమైనా వచ్చింటే మాత్రం దాన్ని మళ్ళీ రిటర్న్లో మీరు ఎక్కడైతే పర్చేస్ చేశారో అక్కడ రిటర్న్లో ఇచ్చేసేయండి.